ఆ కుంభమేళ 12 ఏళ్లకోసారి వచ్చే అతిపెద్ద స్నానోత్సవం. ఈ సంవత్సరం జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు దాదాపు 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో జరగనుంది. ఈ వేడుక పరమార్థం గంగా, యమున, సరస్వతి నదుల సమ్మిళితమైన త్రివేణి సంగమంలో స్నానమాచరించడమే. గంగమ్మ తల్లిని మనసారా పూజించి జన్మధన్యం చేసుకోవడమే. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న నదుల్లో స్నానాలు చేయడం మామూలే కదా. అలాంటిది మహాకుంభమేళ పేరుతో త్రివేణి సంగమంలో స్నానానికి ఇంత ప్రాశస్త్యం ఏమిటి? దీనికోసం కోట్ల సంఖ్యలో జనం రావడమేమిటి అని ఎన్నో సందేహాలు కలగొచ్చు. కానీ దీని వెనుక కాస్త పెద్ద కథే ఉంది. మహాకుంభమేళ సాంప్రదాయానికి నాంది క్షీరసాగర మదనం అని చెబుతాయి పురాణాలు. క్షీరసాగర మదనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించిందంట. ఆ ప్రాంతం కోసం దేవతలు, అసురులు పోరాటాలు సాగిస్తున్నప్పుడు అందులోంచి 4 చుక్కల అమృతపు చుక్కలు భూమిలోకి 4 నదుల్లో పడ్డాయంట. దాంతో ఆ 4 నదులు అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయంట. అవి హరిద్వార్లోని గంగా, ఉజ్జయిన్లోని సిప్రా, నాసిక్లోని గోదావరి, ప్రయాగ్లోని త్రివేణి సంగమం. ఈ నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృతత్వాన్ని సంతరించుకుంటాయంట. అదే కుంభమేళా సమయం. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు సిద్ధమవుతారు. ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతి, సూర్యచంద్రుల కదలికలను బట్టి నిర్ణయిస్తారు. వీరు ఆధారంగానే కుంభమేళాలను 2 రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ. అర్ధ కుంభమేళాని 6 ఏళ్లకోసారి చేస్తారు. మహాకుంభమేళ 12 ఏళ్లకోసారి వస్తుంది. ఈ 12 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికలను బట్టి అంటే బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. కనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకుని తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు మనం జరుపుకోబోతున్నది మహాకుంభమేళానే. సమయంలో ఆ నదుల్లో స్నానం చేయడం వల్ల ఆరోగ్యాలు సిద్ధిస్తాయని, చేసిన పాపాలు తొలగిపోయి పునీతులవుతారని, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. మహాకుంభమేళ ప్రతిసారి ఒకే చోట జరగదు. ఈసారి కుంభమేళ వేదిక ప్రయాగలోని త్రివేణి సంగమమైన వచ్చేసారి బృహస్పతి, సూర్యచంద్రికల కదలికలను బట్టి మిగిలిన 3 నదుల్లో ఎక్కడైనా జరగవచ్చు. చరిత్రను గమనిస్తే హర్షవర్ధనుడు అనే రాజు కుంభమేళాను క్రీస్తు పూర్వం 644లో ప్రారంభించాడని అంటారు. మరో కథనం ప్రకారం జగద్గురువు ఆది శంకరాచార్యులు దేశవ్యాప్తంగా ఉన్న పండితుల్ని, ఆధ్యాత్మికవేత్తల్ని, సాధువుల్ని కలిసేందుకు నదుల ఒడ్డున్నే వేదికలు ఏర్పాటు చేసేవాడని, అదే కుంభమేళగా మారిందని ప్రతీతి. కుంభం అంటే అమృత భాండమని, మేళా అంటే తిరునాళ్ళు, జాతర అని అర్థాలున్నాయి. కోట్లాది జనం ఉన్న అత్యంత ప్రశాంతంగా అడుగడుగున ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగే ఈ మహాకుంభమే ఒక స్నానం చేయడానికి మాత్రమే పరిమితం కాదు, మరెన్నో విషయాలు నేర్చుకునే వేదిక కూడా. సామాన్యులతో పాటుగా అపర శివ విష్ణు భక్తులైన అఘోరాలు, సాధువులు, ఆధ్యాత్మికవేత్తలు, పండితులు ఇలా దేశవ్యాప్తంగా ఎంతోమంది హాజరవుతారు. వీళ్ళంతా ఇక్కడకు వచ్చి తమకు తెలిసిన విషయాలు, కథలు, భజన రూపంలో తెలియజేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే బండారా పేరుతో స్థానికులు, వాలంటీర్లు ఇక్కడకు వచ్చిన వారందరికీ ఉచిత భోజన సదుపాయాన్ని కల్పిస్తారు. అన్నిటికీ మించి సాయంత్రం సమయంలో అర్చకులు త్రివేణి సంగమంలో ఉండే ఘట్టాలు నదీమ తల్లికి ఇచ్చే హారతుల్ని చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఇక ఈసారి వచ్చే మహాకుంభమేళ మరో ప్రత్యేకత ఉంది. ఇదే సమయానికి మాఘమాసం కూడా రావడం. ప్రతి ఏటా ఈ మాసంలో మాఘమేళా పేరుతో గంగానదికి ప్రత్యేక పూజలు చేస్తారట. దాదాపు 40 రోజులు సాగే ఈ మహాకుంభమేళ పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఇక్కడ చేరుతారు. వీళ్ళంతా 40 రోజుల పాటు ఉపవాసం చేస్తూ గంగానది ఒడ్డుని నివసించేందుకు ఏర్పాట్లు చేసుకుంటారంట. అలా 2 సందర్భాలు కలిసిన సమయం కూడా చాలా అరుదుగా వస్తుందని అంటారు. 40 రోజుల పాటు సాగే మహాకుంభమేళాలో 6 తేదీల్ని అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. అన్ని రోజులు గంగా స్నానాలు, పూజలు కొనసాగిన జనవరి 13 పౌర్ణమి, జనవరి 14 మకర సంక్రాంతి, జనవరి 29 మౌని అమావాస్య, ఫిబ్రవరి 3 వసంత పంచమి, ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహాశివరాత్రి రోజున స్నానమాచరిస్తే మోక్షం సిద్ధిస్తుందని నమ్మకం. ఇక దీనికి హాజరవ్వాలనుకునేవారు ప్రయాగ్రాజ్ విమానాశ్రయంలో దిగితే అక్కడి నుంచి త్రివేణి సంగమం చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు ఉంటాయి. రైల్లో రావాలనుకునేవారు ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్లో దిగొచ్చు.
ఇలా వివిధ మార్గాల్లో వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంట్లు, తాత్కాలిక వంతెనలు ఇలా ఎన్నింటినో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది.